పెరిగితే నన్ను ఆశీర్వదించండి, నాకు సహకరించండి. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ అందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆమోదిస్తామని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క ఫ్యూ మోర్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, చెప్పమ్మా మీ పేరేంటి? నమస్కారం సార్, నా పేరు పరిమళ సుహాసిని. ఎక్కడ సుభాషిని సార్? ఇక్కడ సార్. ఓకే అమ్మా, మాట్లాడమా. మాది నాగులపులపాడు మండలం తిమ్మసముద్రం గ్రామం నుండి వచ్చాను సార్. నమస్కారం తెలియజేస్తున్నాం సార్. నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. పెద్ద క్వశ్చన్ అడుగమ్మా. ఓపుకుంటే పెద్ద క్వశ్చన్ అడుగు, పర్లేదు. తప్పకుండా సార్. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా అనేది మన కళ అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్? మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎలా వస్తాయి సార్? అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ని మీరు తయారు చేస్తారని అంటున్నారు కదా సార్. అదే మీరు చెప్పింది. మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులకు పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే, మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే. నేను ఎప్పుడూ ఊహించలేదు ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయించనుకుంటే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నా అంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకొచ్చారు. ఒక అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ పెట్టాడు. ఒక ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టాడు. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, చాలామంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించేది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను. ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను, ఐటీ చదువుకోమని చెప్పాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం 100 ఎకరాలు భూమి ఇచ్చినా అప్రయోజకుడైతే ఈ భూమి పోతుంది. అదే కానీ
మీరు కానీ తెలివైన వాళ్ళైతే బాగా చదివించండి. 100 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుందని చెప్పాను. ఈరోజు ఐటీకి వచ్చారు. నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని, మీరు ఐటీతో ఆపద్దండి, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఇప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే భారతీయులు. అందులో 35% తెలుగు బిడ్డలున్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషనే కారణం. ఎన్నో ఏళ్లు కాదు, 25 ఏళ్లు. హైదరాబాద్ నగరం ఉంది. 95 ముందు హైదరాబాద్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక దూరదృష్టితో మనం పనిచేస్తే వ్యక్తిగాని ఇవన్నీ సాధ్యం. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను. ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ రావాలని, ఒక పారిశ్రామికవేత్త కావాలని. అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. ప్రారంభించేది చిన్న బిజినెస్తో కూడా ప్రారంభించాలి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనే రాశాడు, ఆయనే చెప్పాడు. చిన్నప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే కష్టపడి చదువుకున్నాడు. స్కూలుకు పోయేటప్పుడు గొడుగు లేకపోతే చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని పైన పెట్టుకొని తల ఎండకుండా వానకు తడవకుండా పెట్టుకొని తిరిగాడు. అలాంటి వ్యక్తి భారతరత్న అవార్డు రావడమే కాదు, దేశ ముద్దు బిడ్డగా భారతదేశ రాష్ట్రపతి అయ్యాడంటే అది మనుషులకు ఉండే శక్తి, సామర్థ్యాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గాంధీజీ, ఒక ఎన్టీఆర్, ఈరోజు నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఎవరినన్నా తీసుకోండి మీరు జీవితంలో, అందరూ చిన్నవాళ్ళే. అందుకే మీలో నేను ఆలోచిస్తున్నా, ఒక పక్క ఆంట్రప్రెన్యూర్ని ప్రమోట్ చేస్తూనే ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు ఐటీ అన్నాను 95లో, 2025లో ఏఐ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఈరోజు మీ ఫోన్ తెరిచి చాట్ బాట్లు అడిగితే నన్ను గురించి మొత్తం మీకు చెప్తుంది. అది హిస్టరీ అంతా చూసుకొని ఏ సమాచారం కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు నిర్ణయాలు చేయక మునుపు మీకు ఏది కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది. మన యువత కూడా ఆలోచించుకోవాలి, యూజ్ కేసెస్ మీరు తయారు చేయాలి. తద్వారా మీకు ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది అసాధ్యం కాదు. ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేశాను, ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని 1,00,000 మందిని ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత నాది. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం, అది కూడా అమలు చేస్తాం. నెలవారీగా సమీక్ష చేస్తాం. మళ్ళా సంవత్సరం తర్వాత ఈ 1,00,000 మంది ఎంతవరకు పైకి వచ్చారో చూస్తాం. ఆడబిడ్డలకు ఇంకోటి ఇచ్చాను, మగవాళ్ళందరికీ 20% ఇన్సెంటివ్ అయితే మీరు పెట్టుబడి పెట్టే పెట్టుబడిలో 45% డబ్బులు ఇచ్చే పరిస్థితి, సబ్సిడీ ఇచ్చే పరిస్థితి నాది. మగవాళ్ళ కంటే 25% ఆడబిడ్డలకు ఎక్కువ ఇస్తాను. అది అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరిలో కూడా 45% ఇస్తాం. మీరు పైకి రావడానికి ఇవన్నీ ఆలోచిస్తున్నా, మార్కెట్ ఏర్పాటు చేస్తా, నైపుణ్యం నేర్పిస్తా. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు. జీవితం అనేది అనునిత్యం నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉంది. 15 ఏళ్ళు సీఎంని, 45 ఏళ్ళు ఎమ్మెల్యేని.
అన్నీ నాకు తెలిసనే గర్వం నాకుంటే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను, మీతో మాట్లాడాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను, ముఖ్యమంత్రిగా అమలు చేస్తా. అది నా ప్రవర్తన. ఎందుకంటే లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం అనేది జీవితాంతం చేయవలసిన పనిది. ఏ స్థాయిలోనే ఉండండి మీరు, అది నేర్చుకోవాల్సింది. నేర్చుకున్నది మీ జీవితంలో అమలు చేయాల్సింది. తద్వారా మీరు అనుకున్న పని ఇంకా బాగా చేసే పరిస్థితి వస్తుంది. రెండో విషయం కూడా మీకు చెప్తున్నా, నేర్చుకోవడం కూడా రెండు ఉన్నాయి. ఒకటి ఫిజికల్గా వచ్చి నేర్చుకోవడం, రెండోది వర్చువల్గా నేర్చుకోవడం. దానికి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ కావాలి, ఫైనాన్స్ ఎట్ చేయాలి, మేనేజ్మెంట్ ఎట్ చేయాలి, లేకపోతే మార్కెటింగ్ ఎట్ చేయాలి, లేకుంటే ప్రోడక్ట్ ఎట్ చేయాలి, ఇవన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లోనే. అవి మీరు నేర్చుకోండి, ఒక గంట కూర్చోండి. అవి కూడా ఈరోజు ఒక MOU చేశాం, కాన్స్టిట్యున్సీ వారిగా సెంటర్స్ పెడతాం, మీకు నేర్పిస్తాం. మీరు నేర్చుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మూడో విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నాం, ఆన్లైన్ వర్చువల్ కోర్సెస్ కూడా చేయండి. MA టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసాయి. దానివల్ల మీకు డిగ్రీ కూడా వస్తుంది. డిగ్రీ వస్తే మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు యూనివర్సిటీకే పోయి MA చేయక్కర్లా, ఇంట్లో కూర్చొని MA చేయొచ్చు. రెండోది చిన్నప్పుడే చదువుకోకర్లా, పెద్దయినా కూడా చదువుకోవచ్చు. చాలామంది నేను చూశాను, పెళ్ళయిన తర్వాత 4-5 డిగ్రీలు చేసిన ఆడబిడ్డలు చూశాను. ఇది నిరంతరం మీరు చేయాల్సిన కార్యక్రమం. దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. ఈ మధ్య నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఐడియా ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ ఐడియా ఉండే చేలిపైకి ఎత్తండి. ఇంకా చాలా మందికి తెలియదు. ఒకప్పుడు మీరు ఏ పనున్నా MRO దగ్గరికి పోయేవాళ్ళు, లేకుంటే ఆఫీసుకు పోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ తీసుకొని, వాట్సాప్ తీసుకొని, అందులో ఒక నెంబర్ పెట్టాం, ఆ నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది. ఏ పని కావాలన్నా ఆ పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది. మీరు దేవుడి దగ్గరికి పోవాలి, రిజర్వేషన్ కావాలి, లేకుంటే అర్చనలు చేయాలి, రిజర్వేషన్లు కావాలి, ఆర్టీసీ బస్సు కావాలి, అన్నీ కూడా పనులు అయిపోతాయి. మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కానీ, మీకు డెత్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా 200 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాం.